ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి రాకతో మిర్చి రైతులకి న్యాయం జరుగుతుందనేటువంటి భావన కలుగుతూ ఉంది. ముఖ్యంగా ఆయన డిమాండ్స్ ఒక రైతు భద్రత, ఆహార భద్రత అనేటువంటి దృక్పథంలో ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా హౌ కేసీఆర్ ఈజ్ ఎంజాయింగ్ ది ఎక్స్సీఎం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రిగా ఏ రకమైనటువంటి సెక్యూరిటీ పొందుతున్నారో ఇక్కడ ఈ రాష్ట్రంలో దానికి తిలోదకాలు ఇచ్చారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో, ఎక్కడైతే ఆర్తనాదాలు ఉంటాయో అక్కడ వెలిసేటువంటి వ్యక్తికి కనీస రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మర్చిపోయింది. ముఖ్యంగా ఐఎమ్ డిమాండింగ్ ది చీఫ్ సెక్రటరీ, యు ఆర్ ది పప్పెట్ ఆఫ్ ది గవర్నమెంట్. నీకు మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాలన్నా కూడా సీఎం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండాలా? ఐఎమ్ వెరీ చాలా అషేమ్గా ఉంది నాకు ఈ రోజున గుంటూరు జిల్లా ఎస్పీని, గుంటూరు జిల్లా ఐజీని చూస్తూ ఉంటే. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్ వస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు మీరు? ది సేమ్ సెక్యూరిటీ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. మేము పొజిషన్లో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఇచ్చాం? ఏదో ఇంత అవాంఛనీయ సంఘటనలు జరిగినాయా? ఈ రోజున మా కార్యకర్తలు, మా మాజీ మంత్రులు, మా మాజీ ఎమ్మెల్యేలే వాళ్ళు ఒక కమాండోస్గా ఆయన రక్షించుకొని బండి ఎక్కించుకొని తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఫస్ట్ టైం వీ హావ్ సీన్ ఇట్, వీ హావ్ విట్నెస్డ్ ఇట్. అంటే యు ఆర్ టీచింగ్ అస్ ఎ లెసన్. రేపొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు నీకు అసలు కనీసం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశమా? అంటే దానికి ప్రిపేర్ అవుతున్నారా మెంటల్గా? అట్లా చేయమని మాకు పాఠాలు చెప్తున్నారా? మేము వచ్చిన దాకా మీరు వాళ్ళకి మిర్చి రైతులకు కానీ, ప్యాడీ రైతులకు కానీ, అసలు ఈ రాష్ట్రంలో రైతు అనేవాడు మళ్ళీ బతికుంటాడా? మీరు ఏ ప్రణాళిక ప్రకారం దాదాపు సాధ్యంత వరకు వల్లభనేని వంశీ మీద, వాళ్ళ మీద కేసులు పెట్టే అంత ఇంట్రెస్ట్ వాళ్ళు రైతుల మీద చూపిస్తున్నారా? అంటే రివెంజ్, రిటాలియేషన్ అనేటువంటిది మీ పార్టీలో రక్తంలో నుంచి వచ్చిందా? కక్షలు, కార్పణ్యాలు ఈ రోజున వాటికి ఉన్నటువంటి టైంని మీరు అసలు ఈ ప్రభుత్వం యొక్క రైతు సంక్షేమం మీద ఎక్కడ ఆలోచిస్తున్నారు? అందుకని డెఫినెట్గా దీని మీద మటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి నాగార్జున గారు కానీ, మరి అంబటి రాంబాబు గారి నాయకత్వంలో డెఫినెట్గా వీఆర్ వెరీ సీరియస్లీ టేకింగ్ దిస్ ఇష్యూ. ఎస్పెషల్లీ ఇటువంటి సందర్భాలు మళ్ళీ పునరావృతం కాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కనుక వైఫల్యం కనుక చెందితే ఈ రాష్ట్రం అనేటువంటిది డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఆయన అభిమానులు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పి డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఆయన వచ్చి చేసినటువంటి డిమాండ్ని మీరు సానుకూలంగా స్పందించి మిర్చి రైతులను ఆదుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.